హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో క్రిస్పీగా కారపు చుట్లు ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ మేము 2 కేజీల బియ్యం తీసుకున్నాం. ఈ బియ్యాన్ని బాగా వాష్ చేసుకొని ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. ఇవి తడి ఏమి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి. ఇందులో 1/2 కేజీ సగ్గుబియ్యం, 1/2 కేజీ ఉద్దిపప్పు, 2 స్పూన్లు జీలకర్ర వేసుకొని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. వీటిని మెత్తగా మిల్లు పట్టించుకోవాలి. పిండి బాగా మెత్తగా ఉండాలి. ఈ పిండిలో 2 స్పూన్లు వాము చేత్తో ఈ విధంగా నలుపుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల వెన్నపూస వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. వెన్నపూస బదులుగా నూనెనైనా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా నార్మల్ వాటర్ వేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ అంతా ఒకేసారి వేయకుండా కొంచెంగా వేసుకుంటూ బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలిపిన తర్వాత ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చేతిని వాటర్లో తడుపుకుంటూ పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని కారపు చుట్ల గిద్దెల్లో ఈ విధంగా పెట్టుకోవాలి. పిండి బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ కారపు చుట్లను ఒక్కొక్కటిగా ఒత్తుకోవాలి. ఈ కారపు చుట్టల్ని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇవి క్రిస్పీగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. అన్నిటిని ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.